హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇది ఒక 2 మంత్స్ బ్యాక్ తీసిన వీడియో అండి. మా ఊరు వెళ్ళి వస్తా అంటే మధ్యలో ఒక పచ్చికాపలం అని ఒక ఊరు ఉంటుందండి. ప్రతి సండే అక్కడ సంత జరుగుతుందండి. ఈవినింగ్ టైంలో వచ్చినాము. ఇంకా మా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుంటే సరే సంతకి వెళ్దారి, ఇదే దారిలో వెళ్తున్నాం కదా అంటే తీసుకెళ్ళినాడండి. అబ్బా, సంత చూస్తే ఎంత సంతోషమో అండి. ఎందుకంటే అండి, చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు సంతకు తీసుకెళ్ళిన పాపానికే పోలేదండి. ఏమైనా ఇంటికే పరిమితం అన్నట్టుండేది. ఇప్పుడేమంటే పెళ్ళైనాక మా హస్బెండ్ ఆ ఊరు ఈ ఊరు జాబులు ట్రాన్స్ఫర్లు అంతా మాల్లు సిటీలు ఇట్లా తిరిగి మన ఊరు మన నేచరే మర్చిపోయినాం అనిపించేసిందండి. అప్పుడప్పుడు ఇట్లాగ సంతకెళ్తే అబ్బా ఎంత హాయో ఎంత బాగుంటుందో అండి. ఆ ఫీలింగు తెలియదండి, ఎందుకో నేను బాగా కనెక్ట్ అవుతానండి సంతకి. దగ్గరగానే ఉంటేనా ప్రతి వారం సంతకెళ్ళిపోదునేమోనండి నేను. కానీ తిరుపతి నుంచి వెళ్ళాలంటే మినిమం ఒక 1 అవర్ అన్న పడుతుందండి. ఇంకా ఆ జర్నీ చేయలేము, మనం వెళ్ళి రాలేమండి. ఈ సంతలో అన్నీ ఫ్రెష్‌గా దొరుకుతాయి. తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయండి. ఈ మామిడికాయలు వచ్చి కేజీ రూ. 30 చెప్పిందండి. అబ్బా, మేలేరా నాయనా, ఈడ తిరుపతిలో వచ్చి రూ. 100కి అమ్ముతున్నారే అనుకున్నానండి. ఇంగ అట్లా సంతంతా రయ్య రయ్యని తిరిగేసి మా ఆయనకు కూడా బాగా పిచ్చండి. ఊరెళ్ళిన రోజు కూడా డయాలిసిస్ చేసుకొని నైటే ఎళ్ళినాము. ఊర్లో అంతా నీరసంగా డల్‌గా కదలలేక కూసోలేక ఉన్నాడు. సంతకొచ్చే లోపల మా ఆయనకు కూడా ఎనర్జీ వచ్చేసి రింగ రింగని అవి కొంటా, ఇవి కొంటా, అటు ఇటు తిరుగుతా బాగా ఎంజాయ్ చేసినారండి అందరూ. ఇక్కడ మా పిల్లోళ్ళండి. ఇంక లాస్ట్‌లో బయటకొస్తా అంటే ఐస్ క్రీమ్ బండి కనపడిందండి. వాళ్ళకొక ఐస్ క్రీమ్ తీయిచ్చేసి మళ్ళీ మేము తిరుపతికి రిటర్న్ అయిపోయినామండి. ఎంతమంది మాలాగా సంతలంటే ఇష్టపడతారో చెప్పండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎట్లయినా ఇప్పుడు సిటీలో కానీ ఇప్పుడు తిరుపతిలో కూడా అండి అన్నీ హోమ్ డెలివరీలు అయిపోయినాయి. ఈ సంతలు అవి ఇవి పిల్లోళ్ళకి తెలియదేమో.